నమస్కారం. బి స్పిరిచువల్ టాక్స్కి స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం అనే ఒక పుస్తకానికి సంబంధించిన అంశాలని, విలువైన కథల్ని, శ్రీకృష్ణుని యొక్క లీలల్ని మనం సిరీస్గా గత కొద్ది రోజులుగా స్టార్ట్ చేసాం. ఇది కొత్త ఎపిసోడ్. ఈ ఎపిసోడ్స్ ఇలా కొనసాగుతూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కృష్ణం వందే జగద్గురుం పుస్తకాన్ని వ్రాసినటువంటి వారు పోలిశెట్టి బ్రదర్స్. వారు మిగతా చాలా పుస్తకాలు రాశారు, పురాణాల్లో సైన్స్ వంటివి. అవి మీరు సెట్ ఆఫ్ బుక్స్గా పొందాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇవాల్టి ఎపిసోడ్లో నామస్మరణలో ఏకాగ్రత అనే విషయం గురించి తెలుసుకుందాం. దుష్టుడైనటువంటి శిశుపాలుణ్ణి చంపిన శ్రీకృష్ణుడు అతని ఆత్మను తనలో లీనం చేసుకున్నాడు. నిండు సభలో అవమానకరంగా తిట్లు తిట్టిన వాణ్ణి తనలో ఎందుకు లీనం చేసుకున్నాడని ఎవరికైనా సందేహం రావచ్చు. ఎవరైనా భగవంతుణ్ణి ఇష్టపూర్వకంగా లేక ద్వేషంతోనైనా కానీ ఏకాగ్ర చిత్తంతో పదే పదే తలుచుకుంటే చాలు, పరమాత్ముడు వారిని తన దరి చేర్చుకుంటాడట. కావలసినదల్లా ఆయనపై ఏకాగ్ర చిత్తం. అందుకే మనం దేవుణ్ణి పూజించేటప్పుడు అష్టోత్తర శతనామాలతో, సహస్రనామావళితో కీర్తిస్తూ ఉంటాం. అయితే ఎన్ని వేల నామాలతో జపించామనేది ముఖ్యం కాదు, ఎంత ఏకాగ్ర చిత్తంతో జపించామనేది ముఖ్యం. భగవన్నామ స్మరణం నోటికే పరిమితం కాకూడదు, మనసులో నుండి రావాలి. అప్పుడే మనం భగవంతునికి చేరువు కాగలం. రాజసూయ యాగ సమయంలో శిశుపాలుడు అనేకసార్లు శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అంటే ద్వేషపూరితమైన నామావళితో మనసున శ్రీకృష్ణుణ్ణి తలుచుకున్నాడన్నమాట. ద్వేషంతో తిట్టినందుకు శిక్షగా అతని శిరస్సును సుదర్శనంతో ఖండించాడు శ్రీకృష్ణుడు. అయితే శిశుపాలుని ఆత్మను మాత్రం తనలో లీనం చేసుకున్నాడు. ఏ విధంగానైతేనేం తనను పదే పదే తలుచుకున్నందుకు శిశుపాలుని పట్ల అలా అనుగ్రహాన్ని కూడా చూపాడు. గమనించండి ఈ విచిత్రాన్ని. ఒకే పనికి రెండు ఫలితాల్ని తగు విధంగా అందించాడు కృష్ణుడు. ఎవరైనా ఏకాగ్ర చిత్తంతో తనను తలిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని ఈ సంఘటన ద్వారా బోధిస్తున్నాడు ఆయన. అవతార ప్రారంభం నుండి శ్రీకృష్ణుడు తన చేతలతో చేసిన బోధనల్ని ఈసారి ఒక వరుసలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముక్తి మార్గం చూపిస్తున్న శ్రీకృష్ణ జనన గాథ గురించి. శ్రీకృష్ణుడు చీకటిలో నిండిన 5 గోడల మధ్య జన్మించాడు. కానీ అక్కడే ఉండిపోలేదు. వెలుగుతో నిండిన విశాల ప్రదేశం చేరాలని, స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలని వ్రేపల్లెకు ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుని ఆదేశంపై వసుదేవుడు ఆయనను తీసుకొని బయలుదేరాడు. 5 తాళాలు వాటంతట అవే విడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. దారిలో హోరున వర్షం. దారికి యమునా నది అడ్డుగా ఉంది. అయినా వారు ప్రయాణం ఆపలేదు. వారిపై వర్షం పడకుండా ఆదిశేషుడు తన పడగలను గొడుగు మాదిరిగా ఉంచాడు. యమునా నది పాయలై దారి ఇచ్చింది. శ్రీకృష్ణుడు విరేపల్ల చేరాడు. తెల్లవారగానే వెలుగులు చూశాడు. అది మనమెరిగినటువంటి శ్రీకృష్ణ జనన గాథ. ఇందులో అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలో జీవాత్మ ప్రవేశించటంతో జన్మ మొదలవుతుంది. జీవాత్మకు ఈ శరీరమే ఖైదు. పరమాత్మ సన్నిధానమైన ముక్తి పథానికి జీవాత్మ చేరడమే ఖైదు నుండి విడుదల కావడం. శ్రీకృష్ణుని చెరసాల జీవనంలోని అంతరార్థం ఇదే. మనం చీకటి నుంచి విడుదలై వెలుగులోకి ప్రయాణించాలి అని ఆయన వ్రేపల్లె ప్రయాణం తెలియజేస్తోంది. అనగా ఖైదు వంటి శరీరంలో బందీగా ఉన్న ప్రతి జీవాత్మ కూడా పరమాత్మను చేరేందుకు ప్రయత్నించాలి అని భావం. అయితే ఈ ఖైదు నుంచి బయటపడడం ఎలా? మార్గం ఏమిటి? భగవంతునిపై భక్తి విశ్వాసాలే దానికి మార్గం. అలాంటి భక్తి విశ్వాసాలు వసుదేవునిలో ఉన్నాయి. అందుకే శ్రీకృష్ణుని మాటపై నమ్మకం ఉంచి ఆయనతో బయలుదేరాడు. ఎలా బయటపడగలం అని కూడా ఆలోచించలేదు. అదేవిధంగా మనం కూడా భగవంతునిపై భక్తి విశ్వాసాలు కలిగి ఆయనపై భారం వేసి ముక్తి మార్గం వైపు ప్రయాణాన్ని ఆరంభించాలి. వసుదేవుడు ప్రయాణం ఆరంభించగానే 5 తాళాలు విడిపోయి తలుపులు తెరుచుకున్నాయని చెప్పుకున్నాం కదా. అనగా మన దురుద్దేశాలు, ఆశలు, కోరికలు మనల్ని వేడిపోయి జ్ఞాన మార్గానికి తలుపులు తెరుచుకుంటాయి అని భావం. దారిలో హోరున కురిసే వర్షం వారిపై పడకుండా ఆదిశేషుడు నీడనివ్వడం అంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాల బారి నుండి భక్తులను భగవంతుడే రక్షించును అని అర్థం. దారికి అడ్డుగా ఉన్న యమునా నది కూడా విడిపోయి దారి ఇచ్చింది అంటే భక్తిలో లీనమైన వారికి సంసార జలధి అడ్డగించదు అని, చక్కని మార్గం ఇస్తుంది అని భావం. ఇలా అడ్డంకులన్నీ తొలగిపోయాక వ్రేపల్లె చేరినటువంటి శ్రీకృష్ణుడు వెలుగు నిండిన విశాల ప్రదేశాలను చూశాడు. అనగా భక్తితో ముక్తి మార్గాన నడిచే మానవులకు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనారోగ్యాలు, భవబంధాలు, సంసార బంధాల నుండి విముక్తి కలిగి దైవ సన్నిధి లభిస్తుంది అన్నమాట. శ్రీకృష్ణ జనన గాథ పరోక్షంగా మనకు చెబుతున్నటువంటి పాఠం ఇది. చిన్నతనం నుండి కూడా ఎందరో రాక్షసుల్ని అంతం చేయగలిగిన శ్రీకృష్ణుడు రాత్రికి రాత్రే వ్రేపల్లెకు పారిపోనక్కర్లేదు.
తాను పుట్టిన నాడే దుష్ట రాక్షసులందరినీ సంహరించగలడు. ఆయన తన మహిమతో ఇక్కడ ఖైదులో మాయమై అక్కడ యశోద వద్ద ప్రత్యక్షం కాగలడు. కానీ ఆ విధంగా చేయలేదు. ఎన్నో కష్టాలు పడి రేపల్లి చేరాడు. ఎందుకోసం? ఇహలోక బంధాలను భక్తితో అధిగమించి ముక్తిని పొందగల మార్గాన్ని మానవులకు బోధించడానికే ఆ విధంగా చేశాడు. రేపటి కృష్ణం వందే జగద్గురుంలో మరొక అంశంతో మరొక కథతో కలుసుకుందాం. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.